హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెట్ యూట్యూబ్ ఛానల్. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో సమాసాలు ప్రథమ నుంచి సప్తమి వరకు చెప్పుకోవడం జరిగింది. తర్వాత చూడండి, నెక్స్ట్ వన్ వచ్చేసి అవ్యయీభావ సమాసం అనమాట. అవ్యయీభావ సమాసం అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు అనమాట. చూడండి, పూర్వపదం ప్రాధాన్యంగా ఉండి, అంటే పూర్వపదం అనేది ప్రాధాన్యంగా ఉండాలి. పూర్వపదం అనేది ప్రాధాన్యంగా ఉండి లింగము కానీ వచనము కానీ విభక్తులు కానీ లేకుండా ఉండటమే అవ్యయీభావ సమాసం అంటారనమాట. నేను మీకు క్లారిటీగా చెప్తాను చూడండి, చాలా సింపుల్ అనమాట, ఏముండదు. మనకి ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ లింగము అని రాసి కదా, అక్కడ మీరు గమనించండి. లింగము అని రాసున్న దగ్గర స్త్రీలింగం, అదేవిధంగా పుంలింగం, నపుంసకలింగం అని చెప్పి రాసుంది. అక్కడ లింగం అంటే స్త్రీలింగం, అంటే స్త్రీల గురించి తెలియజేస్తే అది స్త్రీలింగం. పుంలింగం అంటే అదేవిధంగా పురుషుల గురించి తెలియజేస్తే అది పుంలింగం. నపుంసకలింగం అంటే స్త్రీ పురుషులు కాకుండా మిగిలినది ఏదైనా సరే, అంటే చెట్లు కానీ బల్లలు, అదేవిధంగా రాయి రప్ప, ఇవి ఏవైతే ఉంటాయో వీటిల్ని నపుంసకలింగాలు అని చెప్పి అంటారనమాట తెలుగులో. చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, మనకి లింగము అంటే ఏంటి అంటే బాయ్స్ పేర్లు కానీ, లేదంటే గర్ల్స్ పేర్లు కానీ, అదేవిధంగా నపుంసకలింగం అంటే చెట్లు కానీ, లేదంటే చీమ కానీ, రాళ్ళు రప్ప, ఇటువంటి పేర్లు ఏమీ ఉండవు అన్నమాట పూర్వపదంలో. తర్వాత వచనం అని ఉంది. వచనం అంటే ఏంటి? ఏకవచనం, బహువచనం. ఇక్కడ ఏకవచనం అంటే ఏంటి? సింగులర్, ప్లూరల్. అది కూడా ఇక్కడ లేదు. తర్వాత చూడండి, విభక్తులు కానీ, విభక్తులు అంటే మనం చెప్పుకున్నాం కదా, విభక్తి ప్రత్యయాలు, డుమూవులు, ప్రథమ, నిన్ను నన్ను కూర్చి గురించి ద్వితీయ అని చెప్పి ఈ విధంగా చెప్పుకున్నాం కదా. మనకి ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి తత్పురుష సమాసాల్లో మనకి విభక్తి ప్రత్యయాలు అనేది వస్తుంది. కానీ ఈ అవ్యయీభావ సమాసంలో మాత్రం విభక్తి ప్రత్యయాలు అనేది ఉండదు. ఏమేమి ఉండవు? లింగము ఉండదు, అంటే మనకి స్త్రీలింగం, పుంలింగం అవి ఉండవు అన్నమాట. అదేవిధంగా వచనం ఉండదు, అంటే ఏకవచనం సింగులర్ ఉండదు, ప్లూరల్ ఉండదు. అదేవిధంగా విభక్తులు అనేవి ఉండవు అన్నమాట. ఇక్కడ మీరు చూడండి, యథాశక్తి అని ఉంది. యథ అనేది లింగము కాదు, వచనము కాదు, విభక్తి కాదు. అదేవిధంగా యథావిధి అని ఉంది, అనురూపము అని ఉంది. వీటిల్లో మనకి ఎక్కడ కానీ లింగము కానీ, వచనము కానీ, విభక్తి కానీ లేదు. ఇక్కడ యథాశక్తి అని ఉంది. యథాశక్తిని మనం ఏ విధంగా రాసుకుంటాం? యథాశక్తి అంటే శక్తిని అనుసరించి. యథాశక్తి అంటే శక్తిని అనుసరించి అని రాసుకుంటాం. ప్రతిదినము దినం రాసుకుంటాం. ప్రతిదినం అంటే ఎవ్రీడే అనమాట. దినము అని రాసుకుంటాం, ప్రతిదినము అని రాసుకుంటాం. ఇక్కడ చూడండి, యథావిధి ఉంది. విధిని యథావిధి అంటే విధిని అనుసరించి అని రాసుకుంటాం. అనురూపము అని ఉందన్నమాట. రూపమును అనుసరించి అని ఈ విధంగా రాసుకుంటాం అన్నమాట. ఇవన్నీ ఏమవుతాయి? అవ్యయీభావ సమాసాలు అవుతాయి అన్నమాట. అవ్యయీభావ సమాసం చాలా సింపుల్ అనమాట. ఎందుకంటే ఈ అవ్యయీభావ సమాసంలో మనకి సింగులర్, ప్లూరల్ ఉండదు, అదేవిధంగా లింగం ఉండదు, స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగం అని చెప్పి ఏముండదు. అదేవిధంగా విభక్తి ప్రత్యయాలు కూడా ఏమీ ఉండమన్నమాట. కాబట్టి చాలా ఈజీ. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూడండి, దీన్ని నయి తత్పురుష అంటారు, లేదంటే నగ్న తత్పురుష అంటారు. ఈ విధంగా పిలుస్తారనమాట, నగ్న తత్పురుష సమాసం. అయితే ఇది చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా చాలా ఈజీ అనమాట. మీరు ఒకసారి కనుక గమనిస్తే ఇక్కడ చూడండి, ఇందులో విభక్తులు అనేవి ఉండవు. ఇది ఓకే. తర్వాత చూడండి, వ్యతిరేకార్థం విగ్రహ వాక్యంలో వస్తుంది. వ్యతిరేకార్థం అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఏ విధంగా చూద్దాం. అశుభము అని ఉంది. అశుభము అంటే ఏంటి? మంచి కాదు. అశుభం అంటే ఏంటంటే ఏదైనా చెడు జరగటం. తర్వాత అహీనము అంటే ఏంటి? ఏదైనా హీనం అంటే చేదరించుకోవటం. న్యాయము అంటే తెలిసిందే, అన్యాయము అనమాట. అనిష్టం అంటే ఇష్టమైతే ఓకే, అనిష్టం అంటే ఇష్టం లేకుండా. అనుచితం అంటే ఏమీ లేకుండా. అనంతం అంటే ఎంతో అనమాట. అంతము అంటే అయిపోయిద్ది ఇంతవరకే అని. అనంతం అంటే అది అవనటువంటిది, అంటే దాన్ని ఏమంటారంటే అన్లిమిటెడ్ అంటారనమాట. ఇప్పుడు దీనికి విగ్రహవాక్యం ఏ విధంగా రాద్దాం చూద్దాం. చూడండి ఒకసారి. చూడండి ఎలా రాస్తుందని. అశుభము అని ఉంది. అశుభం అనే దాన్ని ఆపోజిట్ వాళ్ళు ఎలా రాస్తాము? అశుభము అంటే శుభము కానిది అని రాస్తాం అనమాట. అశుభము అంటే. అహీనము అంటే హీనము కానిది. అహీనము అంటే హీనము కానిది అని రాస్తాం. తర్వాత అన్యాయము అని ఉంది, అంటే న్యాయము కానిది. అంతే కదా, న్యాయము కానిది అన్యాయమే కదా. న్యాయము కానిది అన్యాయం.
అదేవిధంగా అనిష్టం అని ఉంది. అంటే ఇష్టము కానిది, ఇష్టము లేదా ఇష్టం కానిది. అనుచితం అని ఉంది. అంటే ఉచితం కానిది, అంటే ఫ్రీగా లేనటువంటిది, ఉచితం కానిది. అనంతం ఉంది. అంటే ఏంటి? అంతం కానిది. ఇవన్నీ ఏమవుతాయి? నయి తత్పురుష సమాసాలు అవుతాయి అన్నమాట. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో? నయి తత్పురుష సమాసం అంత ఈజీ అనమాట. ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. అధార్మికుడు అంటే ధార్మికుడు కానటువంటి వాళ్ళని. ఆ తర్వాత అనర్థం అని ఉంటాయి, అంటే అర్థం కానిదని. తర్వాత అదృష్టం అని ఉంటుంది, దృష్టం కానిది అని. అక్రమం అని ఉంటుంది, క్రమం కానిది అని. ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అనేవి మనకు ఉంటాయి అనమాట నయ్య తత్పురుష సమాసానికి. తర్వాత ఇప్పుడు చెప్పుకునేటటువంటి ఎగ్జాంపుల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చెప్పుకోబోయే సమాసాలు ఇంకా అంతకన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ది వచ్చేసి కర్మధారయ సమాసం. ఈ కర్మధారయ సమాసాలు చూడండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కర్మధారయ సమాసాల్లో విశేషాలతో కూడుకున్నది కర్మధారయం. విశేష్యాలతో కూడుకున్నది అంటే విశేషణ ప్లస్ విశేష్యం రెండు ఉంటాయి అన్నమాట ఆ సమాస పదంలో. సమాస పదంలో ఒక పదం విశేషణం, ఒక పదం విశేషం ఉంటాయన్నమాట. విశేషణం అంటే ఏంటి? విశేషణం వచ్చేసి పూర్వపదంలో ఉండాలి, అదేవిధంగా విశేష్యం వచ్చేసి ఉత్తర పదంలో ఉండాలి. అర్థమవుతుంది? అప్పుడు ఏ సమాసం అయ్యిద్ది, ఆ తర్వాత వేరే సమాసం అయ్యిద్దో నేను చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ విశేషణం కనుక పూర్వపదంలో ఉంటే దానిని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటాం. విశేషణం కనుక ఉత్తర పదంలో ఉంటే, అంటే రైట్ సైడ్లో కనుక ఉంటే దాన్ని విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అంటాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, విశేషణం అంటే ఏం రాశాను చూడండి. విశేషణం అంటే గుణం అనమాట. అంటే రంగు, ఆకారం, గుణం, తెలుపు, నలుపు, పొట్టి, పొడుగు, లావు, సన్నం, ఈ విధమైనటువంటి అన్నిటిని నేచర్ అనమాట. దాని యొక్క నేచర్ అనేది తెలుపుతుంది. దాన్ని విశేషణం అంటాం, గుణం. విశేషం అంటే నేమ్స్, నామవాచకం అంటే పేర్లు. రాము, రవి, ఇలా పేర్లు అనమాట. ఈ విధంగా పేర్లు అన్నిటిని నామవాచకాలు అంటారు, మనకు తెలిసిందే కదా. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, ఈజీ ఎగ్జాంపుల్ ఇచ్చాను. నల్ల కలువ అని ఉంది. నల్ల కలువ అంటే ఏంటి? నల్ల అంటే కలరు, కలువ అంటే పువ్వు. ఇక్కడ చూడండి, దీన్ని ఏ విధంగా విగ్రహ వాక్యం రాసుకుంటామంటే నల్లనైన కలువ అంటే బ్లాక్ కలర్లో ఉన్నటువంటి పువ్వు అని అర్థం అనమాట. ఇక్కడ గుణం తెలియజేసేది. ఇక్కడ కలువ అంటే ఏంటి? పువ్వు అంటే ఏంటి? ఫ్లవర్ అంటే నేమ్ అనేది ఎక్కడ ఉంది? ఉత్తర పదంలో ఉంది. ఇది విశేషం. ఇక్కడ నల్ల అంటే గుణం అనమాట. అంటే చెప్పే కదా, రంగు, ఆకారం, గుణం ఇవన్నీ ఏంటిది? విశేషణం అనేది పూర్వపదంలో ఉంది. ఓకేనా? విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అనమాట. ఓకేనా? నేను షార్ట్కట్లో రాశాను చూడండి, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని అర్థం. నేను ఈ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఎర్రబట్ట ఉంది. ఈ ఎర్రబట్ట అంటే ఏంటి? ఎరుపు అనేది కలరు. ఇది ఎక్కడ ఉంది? పూర్వపదంలో ఉంది. బట్ట అంటే ఏంటి? వస్త్రము. ఇది పేరు. అర్థమవుతుందా? అంటే ఇది విశేషణం, ఇది విశేష్యం. ఇది నేమ్ తెలియజేస్తుంది, ఇది గుణం తెలియజేస్తుంది. గుణాన్ని తెలియజేసేది ఎక్కడ ఉంది? పూర్వపదంలో ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకుంటాం? ఎర్రనైన బట్ట అని రాసుకుంటాం. ఇదేంటిది? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. షార్ట్కట్లో రాస్తున్నాను. తర్వాత చూడండి, తెల్లని వెన్నెల అని ఉంది. ఇక్కడ ఏంటిది? వెన్నెల అనేది పేరు. ఇది తెల్లని అంటే గుణాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా కూడా తీసుకుంటాం? తెల్లనైన అంటే ఏ విధంగా విగ్రహం రాసుకుంటాం? తెల్లనైన వెన్నెల అని రాసుకుంటాం. సేమ్ ఇది కూడా అంతే, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత శిష్ట భాష అంటే ఏంటి? లాంగ్వేజ్ అనేది ఏంటి? పేరు. ఆ భాష ఏ విధంగా ఉంది? శిష్టమైనటువంటి భాష. దాన్ని ఏ విధంగా రాసుకుంటాం? శిష్టమైన భాష. మనకి పేరుని తెలియజేసేది ఎక్కడ ఉంది? రైట్ సైడ్ ఉంది, అంటే ఉత్తర పదంలో ఉంది. విశేషణం ఎక్కడ ఉంది? పూర్వపదంలో ఉంది. మనకు విశేషణం పూర్వపదంలో ఉంటే అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. యువరాణి అని ఉంది. రాణి అంటే ఏంది? పేరు. యువ అంటే ఏంటి? యుక్త వయసులో ఉన్నటువంటి రాణి. కాబట్టి అదేమవుతుంది? యువరాణి అనేది యువ అయిన రాణి. రాణి అనేది పేరు అనేది ఎక్కడ ఉంది? ఉత్తర పదంలో ఉంది. యువ అనేది పూర్వపదంలో ఉంది. కాబట్టి విశేషణ
పూర్వపద కర్మధారయ సమాసం. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, పసిడి యొడ్డాణము అని ఉంది. పసిడి యొడ్డాణము అని ఉంది. మనం వడ్డాణం అంటాం కదా, అదనమాట. పసిడి వడ్డాణం. పసిడి అంటే ఏంటి? బంగారం. వడ్డాణం అంటే ఏంటి? పేరు. ఇది వడ్డాణం అనేది పేరు కాబట్టి ఇది నామవాచకం, ఇది విశేషణం. కాబట్టి విశేషణం అనేది ఎక్కడ ఉంది? పూర్వపదంలో ఉంది. కాబట్టి అది మనకి ఏమైంది? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దీన్ని ఏ విధంగా కూడా తీసుకొని రాసుకుంటాం మనం? పసిడిదైన, పసిడిదైన, పసిడిదైన యొడ్డాణము, పసిడిదైన యొడ్డాణము, పసిడిదైన యొడ్డాణము. దాన్ని ఏ విధంగా రాస్తాం? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంగా రాస్తామన్నమాట. నెక్స్ట్ మనం చూడండి, ఇప్పుడు మనకి విశేషణ పూర్వపద అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం రాస్తున్నాం? విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. నేను ఆల్రెడీ పైన చెప్పా, విశేషణం అనే పదం కనుక పూర్వపదంలో ఉంటే అది విశేషణ పూర్వపదం అని, విశేషణం కనుక రైట్ సైడ్ అంటే ఈ ఉత్తర పదంలో ఉంటే కనుక అది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అని నేను ఆల్రెడీ చెప్పాను ఇందాకే. దాని ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి. బ్రాహ్మణ శ్రేష్ఠుడు అని ఉంది. బ్రాహ్మణుడు అంటే ఏంటి? ఇది పేరుని తెలియజేస్తుంది. తర్వాత ఇక్కడ శ్రేష్ఠుడు అంటే గొప్పవాడు అనమాట. బ్రాహ్మణలో గొప్పవాడు అనమాట. దాన్ని ఏ విధంగా రాసుకుంటాం? శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు, శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడుగా రాసుకుంటాం. ఓకేనా? బ్రాహ్మణుడు. ఇక్కడ బ్రాహ్మణుడు అనేది ఎక్కడుంది? బ్రాహ్మణుడు అనేది పూర్వపదంలో ఉంది, శ్రేష్ఠుడు అనేది ఉత్తర పదంలో ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది? విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, ఉత్తరపద కర్మధారయ సమాసం అనమాట. తర్వాత ఇక్కడ కూడా సెకండ్ వన్ చూడండి, రాజోత్తముడు అని ఉంది. రాజు అనేది ఏంటి? పేరు. తర్వాత ఉత్తముడు అంటే ఏంటి? గొప్పవాడు. దీని ఏ విధంగా రాసుకుంటాం? రాజోత్తముడు అంటే ఉత్తముడైన రాజు. పేరు మనకి పూర్వపదంలో ఉంది. ఉత్తముడు అంటే ఆ రాజు యొక్క గుణం తెలుపుతుంది ఎక్కడుంది? ఉత్తర పదంలో ఉంది. కాబట్టి ఉత్తముడైన రాజు ఏమవుతుంది? విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. పురుషోత్తముడు, పురుషుడు అంటే ఏంటి? మగవాడు అనమాట. ఉత్తముడు అంటే గొప్పవాడు. పేరుని తెలియజేసేది పూర్వపదంలో ఉంది, తన యొక్క గుణం ఎక్కడుంది? ఉత్తర పదంలో ఉంది. కాబట్టి పురుషోత్తముడు అంటే ఉత్తమమైన పురుషుడు. కాబట్టి ఇది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. మామిడి గున్న అని ఉంది. మామిడి గున్న అనే దాన్ని మనం ఏ విధంగా కూడా తీసుకుంటాం? మామిడి గున్న. మామిడి అనేది పేరు అనమాట. మామిడి మ్యాంగో అనేది పేరు కదా, గున్న అదే విధంగా ఉంది, గున్నలాగా ఉందన్నమాట. కాబట్టి మామిడి గున్న. ఈ మామిడి గున్నను ఏ విధంగా రాసుకుంటాం? గొన్నయైన మామిడి. ఈ విధంగా రాసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, మామిడి అనేది పూర్వపదంలో ఉంది, గున్న అనేది ఉత్తర పదంలో ఉంది. కాబట్టి ఇదేమవుతుంది? విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అంటారనమాట. తర్వాత ఇక్కడ చూడండి, విశేషణ ఉభయపద. ఉభయ అంటే ఏంటి? రెండు. ఉభయపద అంటే రెండు. కర్మధారయ సమాసం అని ఉంది. సమాసంలో రెండు పదాలు విశేషణాలు అయితే అది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. అంటే ఏ విధంగా చూడండి, ఈడు జోడు. వీటిల్లో నామవాచకం అనేది లేదు. ఈడు జోడు అంటే ఇద్దరు సరైనటువంటి జంటల్ని ఈడు జోడు అంటారు కదా. ఇక్కడ ఈడు అనేది గుణమే, జోడు అనేది గుణం. అదేవిధంగా ఇక్కడ చూడండి, శీత ఉష్ణం అని ఉంది. శీతలము అంటే ఏంటి? చలి. ఉష్ణము అంటే ఏంటి? వేడి. రెండు కూలు హాటు, రెండు గుణాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం రావట్లేదు? శీతలమైనది అదేవిధంగా ఉష్ణమైనది, అదేవిధంగా ఉష్ణమైనది అని ఈ విధంగా రాసుకుంటాం. శీతలమైనది అదేవిధంగా ఉష్ణమైనది. మృదు మధురం అంది. దాన్ని ఏ విధంగా తీసుకుంటాం? మృదువైనది, అదేవిధంగా మధురమైనది, ఈ విధంగా కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనకు నామవాచకం లేదు. మధురం అంటే అది నామవాచకం కాదు. మృదువు అంటే ఏంటి? గుణం అనమాట. మధురం అంటే ఏంటి? బాగుందని. లేదంటే ఇప్పుడు ఏదైనా ఒక స్వీట్ తిన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఎంతో మధురంగా ఉందనిపిస్తాం. ఒక పండు తిన్నప్పుడు మధురంగా ఉందనిపిస్తాం. మృదువు అంటే సున్నితంగా, మెత్తగా, ఆ విధంగా అనమాట మృదు మధురం. శీతోష్ణం అంటే చలి, అదేవిధంగా వేడి అనమాట. సరస గంభీరం, ఇది మీరు రాయాలి. సరస గంభీరం అంటే సరసమైనది, అదేవిధంగా గంభీరమైనది. రెండిట్లో గుణం ఉంది కాబట్టి ఇది విశేషణ ఉభయపద
కర్మధారయ సమాసం అనమాట. చూసారా అంత సింపుల్గా ఉందో. విశేషణ పూర్వపద ఉత్తరపద అదేవిధంగా విశేషణ ఉభయపద అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అనేది చాలామందికి కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి ఒకసారి మాత్రం ఇక్కడ గమనించాలి. ఉపమానం మనకు ఉపమేయం అంటే ఏంటో ముందు తెలియాలి. ఉపమేయం అంటే ఉపమేయం తెలుసుకోవాలి. ఉపమేయం దేని గురించి చెప్తున్నాము, దేని గురించి చెప్తాము, అది ఉపమేయం. ఈ చెప్పేదాన్ని దేంతో పోలుస్తాము అది ఉపమానం అనమాట. ఆల్రెడీ ఇక్కడ రాసాను చూసారా. ఉపమానం అంటే పోలిక. ఇక్కడ మనకి తేనె మాట ఉంది. మీకు ఇక్కడ అసలు దేని గురించి చెప్పాలనుకున్నారు చెప్పండి. మాట గురించి చెప్పాలనుకున్నాడు. ఆ మాట అనేది ఎలా ఉంది, తేనెలాగా ఉంది, అంటే తీయగా ఉందన్నమాట, మధురంగా ఉంది. ఇక్కడ అప్పుడు ఉపమానం ఎక్కడుంది, ఈ మాటని పోలిక చేశాడు. దేంతో పోలిక చేశాడు, తేనెతో పోలిక చేశాడు. ఈ తేనె ఎక్కడుంది, పూర్వపదంలో ఉంది. కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అన్నమాట. తేనె మాట అంటే తేనె వంటి మాటగా విడదీసుకుంటాం. తేనె మాట అంటే తేనె వంటి మాట. చిన్నపిల్లలు మాట్లాడితే చాలా ముద్దుగా అందంగా ఉంటుంది కదా, ఆ విధంగా అనమాట. చిగురు కేలు అని ఉంది. ఇక్కడ కేలు అంటే ఏంటి, చిగురు అంటే ఏంటి, లేత అయినటువంటివి. కేలు అంటే ఏంటి, చెయ్యి అని అర్థం వస్తుంది. అదేవిధంగా శరీరం అని కూడా అర్థం వస్తుంది అనమాట. చిగురు కేలు అంటే చిగురు వంటి కేలు. చిగురు అనేది ఏంటి, ఇప్పుడు అసలు ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటి, శరీరం గురించి చెప్పాలనుకున్నాడు. ఆ శరీరం అనేది ఏ విధంగా ఉంది, లేత శరీరం అంటే మృదువైనటువంటి శరీరం అనమాట. కాబట్టి చిగురు కేలు అంటే చిగురు వంటి కేలు అని అర్థం అనమాట. చిగురు వంటి కేలు. ఇక్కడ పోలిక అనేది ఎక్కడ ఉంది, చిగురులో ఉంది. కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. పసిడి తీవ అని ఉంది. పసిడి తీవ అంటే పసిడి తీగలు ఉంటాయి కదా, అంటే బంగారు తీగలు ఉంటాయి కదా, సన్నగా దాన్ని తీస్తారు కదా, తీవ అని. ఆ విధంగా అనమాట. ఇక్కడ దేని గురించి పోలాలనుకున్నాడు అసలు, పసిడి తీవ అంటే బంగారు తీగ వంటి శరీరం కలది అని కూడా అర్థం వస్తుంది అనమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం చెప్పాలనుకున్నది ఏంటి, తీవ గురించి. కానీ ఆ తీవని దేంతో పోల్చాడు, పసిడితో పోల్చాడు. కాబట్టి దాన్ని పసిడి వంటి తీవ అని అర్థం అనమాట. ఇదేమవుతుంది, ఉపమాన. ఇవన్నీ పూర్వపద కర్మధారయ సమాసం. కాటుక పొగలు అంటే మనం కళ్ళకి కాటుక పెట్టుకుంటాం కదా. ఇక్కడ మనం చెప్పాలనుకున్న దేని గురించి, పొగల గురించి చెప్పాలనుకున్నాడు. ఆ పొగలు అంటే మనకు తెలుసు కదా, పొగేస్తాం కదా, పొగేసినప్పుడు అది ఎలా ఉంటుంది, నల్లగా కాటుకెళ్ళే ఉంటుంది కదా. అక్కడ చెప్పాలనుకున్నది పొగ, కానీ దేంతో పోల్చాడు, కాటుకతో పోల్చాడు. అప్పుడు దాన్ని ఏ విధంగా రాసుకుంటాం, కాటుక వంటి పొగలు. పోలిక అనేది ఎక్కడుంది, పూర్వపదంలో ఉంది. కాబట్టి అది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ వన్ చూడండి. ఉపమానం ఉత్తర పదంగా ఉంటే అది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఏ విధంగా చూడండి. ఇక్కడ పాద పద్మం ఉంది. ఇక్కడ దేని గురించి చెప్పాలనుకున్నాడు, అసలు పాదం గురించి చెప్పాలనుకున్నాడు. ఆ పాదంని దేంతో పోల్చాడు, పద్మాలు అంటే పువ్వుతో పోల్చాడు. కాబట్టి పోలిక ఎక్కడుంది, ఉత్తర పదంలో ఉంది. కాబట్టి ఇది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. పాద పద్మం అంటే పద్మం వంటి పాదాలు అని రాసుకోండి. పద్మం వంటి పాదాలు ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఇక్కడ చూడండి, చరణ కమలాలు. కమలం అంటే ఏంటి, పూలు. చరణం అంటే పాదం. ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటి, చరణం అంటే పాదాలు. ఆ పాదాలు దేంతో పోల్చాడు, కమలాలతో పోల్చాడు. ఇక్కడ కూడా అంటే చరణ కమలాలు అంటే చరణము వంటి కమలాలు. అంతే, సింపుల్. ఉపమానం ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఉపమానం ఉత్తరపద కర్మధారయ సమాసం. ముఖ చంద్రుడు. ఇక్కడ దేని గురించి చెప్పాలనుకున్నాడు, ముఖం గురించి చెప్పాలనుకున్నాడు. ఆ ముఖాన్ని దేంతో పోల్చాడు, చంద్రుడితో పోల్చాడు. మనకి పోలికే కదా, ఉపమానం అంటే పోలిక. దేంతో పోలుస్తాం, ఆ పోల్చేది ఎక్కడుంది, రైట్ సైడ్లో ఉంది, అంటే ఉత్తర పదంలో ఉంది. కాబట్టి చంద్రుడి వంటి ముఖము. ఏమవుతుంది, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. తను లత అంటే ఏంటి, తీగ. ఇక్కడ దేని గురించి చెప్పాలనుకున్నాడు, అసలు శరీరం గురించి చెప్పాలనుకున్నాడు. తను అంటే శరీరం. ఆ శరీరాన్ని దేంతో పోల్చాడు, లత అంటే ఏంటి, తీగ అనమాట. ఆ శరీరం అనేది తీగలాగా ఉందని అర్థం అనమాట. తను లత అంటే లత వంటి తనువు కలది. లత వంటి తనువు.
తనులత అంటే తనువు వంటి లత అనమాట. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఇది చూడండి, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం కూడా వెరీ వెరీ ఈజీ అనమాట. సంజ్ఞ లేదా పేరు పూర్వపదంగా ఉంటే, అంటే పూర్వపదంలో పేరు కనుక ఉంటే దాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. ఇక్కడ చూసారా, సంభావన అంటే పేరు, చాలా ఈజీ. గంగా నది, మర్రి చెట్టు, జనకరాజు, కల్పవృక్షం. ఇక్కడ చూసారా, గంగా అనేది పేరు, మర్రి అనేది పేరు, జనక మహారాజు పేరు, కల్పవృక్షం చెట్టు, చంపకవతి. చంపకవతి అనేది పట్టణం పేరు అనమాట. ఇక్కడ ఏ విధంగా రాసుకుంటాం, గంగా అను పేరు గల నది, గంగా అను పేరు గల నది. చూసారా అంత సింపుల్, గంగా అను పేరు గల నది. ఇక్కడ కూడా అంతే, మర్రి అను పేరు గల చెట్టు, మర్రి అను పేరు గల చెట్టు, మర్రి అని పేరు గల చెట్టు. ఇది కూడా అంతే, జనక అను పేరు గల రాజు, జనక అను పేరు గల రాజు. ఈ విధంగా కూడా తీసుకుంటాం. కల్పవృక్షము అని ఉంది, కల్పము అని పేరు గల వృక్షం. చంపకవతి పట్టణము అని ఉంది, చంపకవతి అని పేరు గల పట్టణం. ఈ విధంగా కూడా తీసుకుంటాం అనమాట. సంభావన అంటే ఇక్కడ మనకు పూర్వపదంలో పేరు రావాలి, నేమ్ ఉండాలి. సంభావన అంటే మనకి ఏమని చెప్పుకున్నాం, పేరు, సంజ్ఞ అన్న పేరు అనమాట. ఈ విధంగా వస్తుంది. ఈరోజు వీడియో ఎంతటితో సమాప్తం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.